మొన్న నేను మాట్లాడిందని ఒక్కొక్క రకంగా తీసుకొని మాట్లాడుతున్నారు. 2-3 రోజుల నుంచి నేనే రాజు నేనే మంత్రి అని రాస్తారు. ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినారని ఇంకొక ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను ఎన్నడో చెప్పిన, అయ్యా మేము పాలకులం కాదు, మేము సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడూ నేను అది గుర్తుపెట్టుకుంటా. పాలకుడిగా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. నేను సేవకుడిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా, బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ఏ వర్గాలైతే నాకు ఈ హోదా ఇచ్చిండ్రో ఆ వర్గాలకు తిరిగి సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు కానీ దళితులు కానీ 40 సంవత్సరాల మాదిగ ఉపకులాల సమస్య జటిలమైతే ఆ సమస్యను పరిష్కరించి వర్గీకరణ చేసి ఈరోజు ఆ వర్గాలకు ఏ వర్గాలైతే నన్ను ఆశీర్వదించిండ్రో ఈరోజు ఆ వర్గాలకు మేలు చేసిన మన బుడగ జంగాలకు సంబంధించిన వాళ్ళు ఈసారి మాకు ఎంబీబీఎస్లో సీట్లు వచ్చినాయి, మన ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని మా లక్ష్మణ్ తీసుకొచ్చి కల్పిస్తే నేను చేసిన పని ఈ పేదలకు చేరుతుందని ఒక సంతృప్తి నాకు కలిగింది. అదేవిధంగా ఈనాడు నేనే రాజు నేనే మంత్రి అనే విధానాన్ని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ముఖ్యమంత్రి కాదు మున్సిపల్ మంత్రిని కూడా నేనే. అందుకే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ఎన్నికల్లో అన్నిటికీ నేనే బాధ్యత తీసుకుంటా. గెలుపు ఓటమి ఏదైనా శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది నాదే బాధ్యత. ఈ ఫలితాలు 80% పైగా వస్తాయని చెప్పిన ఈరోజు 90% ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చినాయి.